వెల్కమ్ టు టిఆర్ టీవీ. ప్రతి రైతు చూడాల్సిన వీడియో ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న రైతు బంధు, కేసీఆర్ తెచ్చిన రైతు బంధు ఏదైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా కింద తీసుకుని వచ్చారు. అదొక 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీగా అయితే పెట్టడం అయితే జరిగింది. 15,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, క్వింటానికి వరికైతే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. మరి గతంలో అయితే సన్న ఓట్లకు మాత్రమే 500 రూపాయలు అయితే బోనస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదొక మాట తప్పి ముందేమో ప్రతి వరి క్వింటాలకి ఏ వరికైనా కానీ 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. తర్వాత సన్నవాటికి ఇస్తామని చెప్పారు. అక్కడ కూడా మాట జారిన కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా క్లియర్గా తెలుస్తోంది. ఈ రోజును చూస్తే రైతు బంధు, కేసీఆర్ తెచ్చిన రైతు బంధు జూలైలోనే పడాలి, కానీ రైతు భరోసా పేరు మార్చారు వీళ్ళు. రైతు భరోసా మరి జూలైలోనే ఫస్ట్ వీక్లోనే పడాల్సి ఉంది. మరి పంటలు వేసుకునే సమయం కాబట్టి కొంత పంటకి సహాయంగా, అంటే విత్తన పొట్లకు కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, వాటికి కొన్ని సహాయంగా అయితే అందిస్తూ ఉంది గవర్నమెంట్. ప్రతిసారి అందిస్తూ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మరి వేయలేదు. మరి గతంలో కూడా కేసీఆర్ వీటికి సంబంధించిన డబ్బులు కూడా 7,000 కోట్ల రూపాయలు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకే అవైతే ఉంచడం అయితే జరిగింది. మరి కాంగ్రెస్ ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే 2 లక్షల వరకు తీసుకుందో, దాంట్లో ఈ 7,000 రూపాయల కోట్లు కలపడము, కొంత బడ్జెట్ లేకపోవడం వల్ల అయోమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిందని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ చేయడానికి కొంత భూమిని, గవర్నమెంట్కి సంబంధించిన భూమిని తాకట్టు పెట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మద్యం మీద భారం వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు రైతు భరోసా వేయాలంటే ఎక్కడి నుండి డబ్బులు లేవాలన్నది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ రీసెంట్గా కూడా 10,000 వరకు అయితే 10,000 కోట్ల వరకు అయితే అప్పు చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మొత్తం అప్పులు చేసి పప్పు కూడు పెడతా ఉన్నారు. మరి ఈ అప్పు చేస్తున్న నేపథ్యంలో నిజంగా మరి రైతు భరోసా వేస్తారా వేయరా అని ఆలోచిస్తే ఇప్పుడు కూడా గవర్నమెంట్ అయితే ఏం గైడెన్స్ అయితే ఇవ్వలేకపోతా ఉంది. మరి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, జూలైలోనే రావాలి, రైతు భరోసా డబ్బులు రావాలి. మరి ఈయన పెంచిస్తా అన్నాడు. మరి పెంచియకపోయినా కానీ గతంలో వేసినా సరిపోతుండే. మరి ఆయన ఏమన్నా అంటే కొండలకి గుట్టలకి వేస్తా ఉన్నారు. అది కాకుండా 5 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, లేకుంటే 5 ఎకరాల పైన ఎంత ఉన్నా కానీ వాళ్ళకు 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. కానీ ఆ విధంగా వేయకుండా, ఇప్పటికైతే దాని మీద ఏం గైడెన్స్ ఇవ్వకుండా చాలా మంది రైతులు ఆలోచిస్తూ ఉన్నారు. రైతులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతులు కూడా ఇప్పుడైతే చూస్తే రుణమాఫీకి సంబంధించిన విషయం కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలేదని కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది రుణమాఫీ కాలేదని ధర్నా చేస్తూ ఉన్నారు, రైతు భరోసా కావాలని ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం చేయాలో అంతు చిక్కట్లేదు. ఒకవైపు మంత్రులకు సంబంధించిన, విస్తీర్ణకు సంబంధించిన ఆ ఇష్యూ మీద సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే ఒత్తిడి వేస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇష్యూ కూడా చాలా ఎత్తునైతే రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ మరి రైతు భరోసా వేయాలని కూడా చాలా ప్రతిపక్ష నేతలు కావచ్చు, రైతులు కావచ్చు వాపోతా ఉన్నారు. నిజంగా మరి వేస్తారా వేయరా అనే క్లారిటీ కూడా గవర్నమెంట్ ఇవ్వలేకపోతా ఉంది. ఎందుకంటే ఏమన్నా అంటే కేసీఆర్ మొత్తం ఖజానా కాల్ చేసిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు. మేము ఎక్కడి నుండి తేవాలి, లంక బిందెలు ఉంటాయని అనుకున్నాము, కాకుండా ఇక్కడ ఇత్తడి బిందెలు కూడా లేవు, చాలా దారుణ పరిస్థితి ఉందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా చూసాము. అదేవిధంగా ఇప్పుడు కూడా అవే మాటలు చెప్తా ఉన్నారు. మరి గతంలో ఏ మాటలు చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు. ఏం లేదు, ఖజానా ఏం లేదు, ఏ విధంగా రైతు భరోసా వేయాలని కూడా మేము అది సమకూర్చుతా ఉన్నాము, కార్పొరేట్ సంస్థలతో మాట్లాడుతూ ఉన్నాము. మరి ఎక్కడైనా కానీ అప్పు తెచ్చైనా కానీ మళ్ళీ మీకు రైతు భరోసా వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడు వేస్తామనేది కూడా విషయాలు అనేది ఏం క్లారిటీ ఇవ్వలేకపోతా ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికే కొంతవరకు రైతుల నోట్ల మన్ను కొట్టిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మంత్రులకి, మినిస్టర్స్కి, కొండలకి గుట్టలకి హైవేలకి ఇంప్లిమెంట్ చేసేసి మరి పైసలు విచ్చలు విడిగా అయితే యూజ్ చేసిరు. అదేవిధంగా అలా కాదు, నేను ఒక ప్రణాళిక తీసుకొని వస్తాను, ఒక ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి ఏదైతే సన్నకారు రైతులకి మేలు చేసే విధంగా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకోలేక అయోమయంలో ఉన్నట్టు కనబడతా ఉంది. మరి రైతులకి రైతు భరోసా రామ్ రామ్ చెప్తా ఉన్నారా, లేకుంటే ఏం ఇవ్వలేమని ఇంటెన్షన్ ఇస్తా ఉన్నారా, లేకుంటే ఖజానా లేదు కాబట్టి చేతుల్లో పట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి.
దీని మీద రైతు సంఘాలు అయితే ఫైర్ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ 3 నెలలు ఆలస్యమైనా కానీ ఓపికతోని రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇవ్వాలి అన్నట్టు కూడా రైతుకు సంబంధించిన సంఘాలు లేకుంటే రైతులు కూడా వాపోతా ఉన్నారు. మరి ఇదే విధంగా ఉంటే రైతుకు సంబంధించిన సంఘాలు ఏవైతే ఉంటాయో ఒక యుద్ధాన్ని కూడా ముందు తీసుకొచ్చే తరుణం కనబడతా ఉంది. మరి ర్యాలీలు కూడా ముందు తీసుకొచ్చే తరుణం కనబడతా ఉంది. కాబట్టి దీని మీద ఇప్పటికే మంత్రులతో సమీక్ష ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మంత్రివర్గం మొత్తం కూర్చొని మరి ఏ విధంగా చేద్దాము రైతు భరోసా గురించి, మరి రైతులకు ఏ విధంగా రైతు భరోసా ఇద్దామనే దాని గురించి చర్చించబోతా ఉన్నట్టు కూడా మనకైతే అప్డేట్ వస్తూ ఉంది.